బంగారం, చాలాసేపటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఫోన్ చేస్తే నువ్వు కోప్పడతావని ఫోన్ చేయలేదు అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు. అవును, నువ్వు వెళ్ళిన పని పూర్తయిపోయిందా? ఆ అవని శ్రీకర్ ఉద్యోగాలు పోయాయా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. నేను వెళ్ళిన పని పూర్తవ్వలేదు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళాక పని పూర్తి కాలేదా? అయినా కూడా నీ మొహం వెలిగిపోతుంది. ఏం జరిగింది బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అక్కడ శ్రీకర్ వల్ల బాస్ కూతురు మాట్లాడిన మాటలు వింటే షాక్ అయ్యాను కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తుంది. ఏం మాట్లాడింది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఆ మాయ మన శ్రీకర్పై మనసు పడిందంట. శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఆ మాయకు పొయ్యేకాలం ఏమొచ్చింది? నిశ్చితార్థం అయిపోయిన తర్వాత శ్రీకర్ గడితో పెళ్ళేంటి? అయినా ఇలాంటి బంపర్ ఆఫర్లు అన్నీ శ్రీకర్ గడికి తగులుతాయి, నాలాంటి వాడికి తగలవేంటి అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే, ఏంటి అని నిహారిక అంటూ ఉంటే, ఏదో ఫ్లోలో అనేసేలే బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అయితే కోట్ల ఆస్తి ఉన్న మాయ మన శ్రీకర్ గాడికి భార్య కాబోతుందన్నమాట. ఆ అమ్మాయి శ్రీకర్ గాడికి భార్య అయితే మన కుటుంబానికి కూడా మంచి రోజులు వస్తాయి బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఒసే అవని, ఆ మాయను అడ్డు పెట్టుకొని నీ జీవితాన్ని చిదిమేస్తానే. చాప కింద నీరులా కాదు, చాప కింద పాములా మారి నిన్ను బుస్సులు వేసి మరీ కాటు వేస్తాను అని చెప్పి నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ నిశ్చితార్థం పూర్తయిపోతుంది. ఇక మాయ వాళ్ళ ఫాదర్ శశిధర్ ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా నిశ్చితార్థానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే రేపటి నుంచి నా బాధ్యతలన్నీ కూడా నా కూతురికి అప్పచెప్తున్నాను. నా కూతురు మాయ రేపటి నుంచి ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఏం మాయ, నువ్వేమంటావు? నీ మాటలు చెప్పు అని శశిధర్ అడుగుతూ ఉంటే, మీరు చెప్పిన దాన్ని నేనెందుకు కాదంటాను డాడ్. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను. అందరూ కూడా నేను చెప్పినట్టు వర్క్ చెయ్యాలి. నేను చెప్పినట్టు చెయ్యకపోతే పనిష్మెంట్ ఉండదు. పర్మనెంట్గా ఆఫీస్ నుంచి టెర్మినేట్ చేసేస్తాను అని చెప్పి మాయ అవని వైపు చూస్తూ వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది. ఓకే గైస్, అందరం రేపు ఆఫీస్లో కలుసుకుందాము. మమ్మీ డాడీలకు బై చెప్పేసి డాలర్స్లో పెరిగిన నేను తొందరలోనే అన్నీ నేర్చుకొని రూపీస్లోకి కన్వర్ట్ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి మాయ స్టాఫ్ అందరికీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక అవని మాయ వైపు చూస్తూ ఉంటే మాయ కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు శ్రీకర్ వాళ్ళంతా కూడా భోజనానికి కూర్చుంటారు. బంగారం, చిన్నగా నీ మనసులో ఉన్న ప్లాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు నిహారిక, శ్రీకర్, ఈరోజు మీ బాస్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం ఉందని వెళ్ళావు కదా, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇబ్బంది అయిందా? ఎందుకురా అని వసంత అడుగుతూ ఉంటుంది. నేను అవని భార్యాభర్తలమని ఎక్కడ తెలిసిపోతుందోనని బాధపడ్డాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అందుకే శ్రీకర్, ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరకాలంటే నువ్వు రెండో పెళ్లి చేసుకో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. రెండో పెళ్లి చేసుకుంటే సొల్యూషన్ దొరకదు, సమస్యలు ఎక్కువైపోతాయి అని చెప్పి అర్చన అంటుంది. ఏయ్, అసలు మా కుటుంబ విషయాల్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావే? నిన్నేమైనా మేము సలహా అడిగామా అని చెప్పి శౌర్య అంటుంది. జరగబోయేది చెప్తున్నాను అని చెప్పి అర్చన అంటుంది. మీరిద్దరు కాసేపు ఆపుతారా? ఇది పెద్దలకు సంబంధించిన విషయం అని చెప్పి వసంత్ అంటుంది. అత్తయ్య, ఈ విషయంలో మీరేమంటారు అని నిహారిక అంటూ ఉంటుంది. శ్రీకర్ ఓకే చెప్పాలే కానీ ఇప్పుడే శ్రీకర్కి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. శ్రీకర్, నీ ఒపీనియన్ ఏంటి? నీకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రసాదరావు భోజనం మీద నుంచి లేచి, ఇక చాలు ఆపుతారా? రెండో పెళ్లి అంటున్నారు. రెండో పెళ్లి చేసుకోవడం ఏమైనా అంత ఈజీ అనుకుంటున్నారా? అవని మెడలో శ్రీకర్ కట్టింది పసుపు తాడు, అంతేకాని ఆవులు మెడలో కట్టే తాడు కాదు. పసుపు తాడికి మన భారతదేశంలో ఎంత గొప్ప సాంప్రదాయం ఉందో తెలిసి కూడా మరో పెళ్లికి శ్రీకర్ని ఎందుకు సిద్ధం చేస్తున్నారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఇదేంటి, ఈయన ఒక్కసారిగా ఇలా రియాక్ట్ అయ్యారు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అవని మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే మన పైన ఈ పాటికే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేది. అందరం చెప్పకూడు తినుకుంటూ పోలీస్ స్టేషన్లో కూర్చునేవాళ్ళం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇది నేను అసలు ఊహించలేదే, మా నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమండి, ఏమైందండి? మీరు ఎందుకండి సడన్గా ఇలా మాట్లాడుతున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నేను మారిపోయాను వేద అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఎందుకు మారిపోయారండి? అవనికి ఎందుకండి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే హోటల్లో సర్వెంట్గా పనిచేస్తున్న నన్ను అవని చూడలేక 2 లక్షలు డిపాజిట్ చేసి క్యాషియర్గా కూర్చోబెట్టింది. అప్పుడు నేను మారిపోయాను వేద.
తరువాత మనం ఎంత అసహించుకుంటున్నా కూడా మన ఇంటికి రావద్దంటున్నా కూడా మనకు భోజనం తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు నేను అవనిని పూర్తిగా అర్థం చేసుకున్నాను వేద. ప్లీజ్ వేద, పంతాలకి పట్టింపులకి పోవద్దు. అవని మన ఇంట్లో ఉంటే కనుక అష్ట లక్ష్ములు సర్వసుఖాలు మన ఇంట్లో ఉన్నట్టే. అవని మన ఇంట్లో లేకపోతే అష్ట దరిద్రాలు మన ఇంటిలో ఉన్నట్టే. ప్లీజ్ వేద, అర్థం చేసుకోండి. శ్రీకర్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీ అందరికీ చేతనైతే అవని శ్రీకర్ను కలపడానికి ప్రయత్నం చేయండి. శ్రీకర్కి రెండో పెళ్లి చేయడానికి కాదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. వేద, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటలు విన్నాను, ఇక నేను చెప్పిన మాట వినండి ప్లీజ్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు వేదవతి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. శ్రీకర్, ఈ విషయం గురించి ఆలోచించాల్సింది నువ్వు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మ, ఒక్కొక్కసారి కోపాలు పట్టింపులతో అవనిని దూరం చేసుకోవాలనిపిస్తుంది, కానీ అవని లేకపోతే నా లైఫే లేదనిపిస్తుందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పేవరా శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అందుకేమ్మా, జరిగినవన్నీ మర్చిపోదాము, అవనిని తిరిగి తీసుకొచ్చుకుందామమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా అవనిని తీసుకొచ్చుకుంటా అన్న ఆలోచన నీ మనసులోకి వచ్చినప్పుడు నేనెందుకు అభ్యంతరం చెప్తాను శ్రీకర్. రేపే వెళ్దాము, అవనిని మన ఇంటికి రమ్మని అడుగుదాము అని చెప్పి వేదవతి అంటుంది. ఇప్పుడు ఇది అసలు నేను చూడాలనుకున్న అసలైన సంతోషకరమైన వార్త అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా, ఇక అందరం కలిసి ఇప్పుడు భోజనం చేద్దాం. వసంత, ఇప్పుడు వడ్డించు. ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది, సంతోషకరమైన వార్తను విన్నాను, కడుపు నిండా తింటాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ నిహారిక ఎందుకు ఇక్కడ అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాయ ఒంటరిగా కూర్చొని రాహుల్ ఫోటోని అలాగే శ్రీకర్ ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మాయ పేరెంట్స్ మాయ దగ్గరకు వచ్చి, బేబీ, నీవు ఇంకేమైనా ఫోటోషూట్స్ లాంటివి లేకపోతే ప్రీ వెడ్డింగ్ లాంటివి చేయించుకోవాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా టైం ఉంది కదా డాడ్, ఆలోచిద్దాంలే అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవును, ఫోన్లో ఏం చూస్తున్నావు? కాబోయే భర్తను చూస్తున్నావా అని చెప్పి మాయ వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, ఇక కళల్లోనూ రియల్గాను కాబోయే భర్తే మాయ కళ్ళ ముందు కనిపిస్తాడు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. డాడ్, నా ఒపీనియన్ ఏంటన్నది మీకు తర్వాత చెప్తాను, మీరు వెళ్ళి పడుకోండి డాడ్, గుడ్ నైట్ అని మాయ చెప్పడంతో గుడ్ నైట్ బేబీ అని చెప్పి శశిధర్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. వేదవతి వాళ్ళంతా కలిసి అవని ఇంటి ముందుకు వస్తారు. ఇక అందరూ కూడా అలానే నుంచొని చూస్తూ ఉంటే, ఇంత దూరం వచ్చి ఇలా బయట నుంచొని చూడటం ఎందుకు, పదండి అవని వాళ్ళ ఇంటి డోర్ కొడదాం అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఇక ప్రసాదరావు వెళ్ళి డోర్ కొడతాడు. ఇక సుజాత వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. శ్రీకర్, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆలోచించే నిర్ణయం తీసుకున్నానమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకో శ్రీకర్ అని నిహారిక అంటూ ఉంటుంది. ఎవరైనా ఎదుగుతా అంటే కనుక వెనక ఉండి కాళ్ళు పట్టి లాగటానికి నిహారిక లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అది కాదు బావా, శ్రీకర్ ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడేమోనని నిహారిక మళ్ళొక్కసారి ఆలోచించుకో అంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక సుజాత వచ్చి డోర్ ఓపెన్ చేసి వేదవతి కుటుంబ సభ్యులందరినీ చూసి, ఏంటి అంతా కట్టకట్టుకొని వస్తున్నారు ఈ మధ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కలిసిపోవడానికి వచ్చామమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. రోజు బయట కలుస్తూనే ఉన్నాం కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఆ కలిసిపోవటం కాదమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, అమ్మ సుజాత, కొంచెం ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాము, లోపలికి రావచ్చా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. రండి అని చెప్పి సుజాత అంటుంది. ఇక వేదవతి కుటుంబం అంతా కూడా అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. కృష్ణబాబు అవని ఇల్లు చూసి, ఇల్లు బాగానే పెద్దదే ఉందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. అవని ఇలా రా అని చెప్పి సుజాత పిలుస్తూ ఉంటుంది. అవని బయటికి వచ్చి వేదవతి వాళ్ళని చూసి, మీరంతా మా ఇంటికి వచ్చారా, ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకు వచ్చారు ఇంత సడన్గా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, నిన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాము అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవును అవని, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాం అని చెప్పి వేదవతి అంటుంది. అసలు ఇదంతా కళ నిజమో కొంచెం కూడా అర్థం కావట్లేదు, ఇది కళ ఏంటి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. కళ కాదమ్మా, నిజమే, మేము చేసిన తప్పులు మాకు అర్థమయ్యాయి, అందుకే నిన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి వేదవతి కుటుంబం అంతా చెప్తూ ఉంటారు. ఇక అవని సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. అవని మేడం, ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, మీ లగేజ్ సర్దుకొని రండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.